హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ యుమ. సో ఫస్ట్ డే అసలుకి సలార్‌లో ఆపర్చునిటీ అనేది ఎలా వచ్చింది అసలు? అంటే సలార్‌కి ముందు నువ్వు ఒక 8 మూవీస్ చేసావు. నాకు హ్మ్. తెలిసి 8థ్ మూవీ సలార్. ఎయిత్ అని కౌంట్ చేయలేదక్క. బట్ ఫ్యూ ఫిల్మ్స్ అయితే చేశా. 4-5 ఫిల్మ్స్ అయితే చేశా. ఓకే. వాటెవర్. హ్మ్. అంటే బిఫోర్ ఏమేం మూవీస్ చేసావు అసలుకి? బిఫోర్ అంటే అవి రిలీజ్ కాలేదు. వాటికి అప్పుడు కూడా అన్‌టైటిల్డే ఉన్నాయి. ఓకే. అవి ఇంకా రిలీజ్ కాలేదు. 'మస్తు షేడ్స్ ఉన్నాయని' ఒకటి చేశా. 'సలార్' బిఫోరే చేశా. హుహు. అది కరెక్ట్ 'సలార్' రిలీజ్ అయిన కొన్ని రోజులకి రిలీజ్ అయింది. ఓకే. హ్మ్. సో అసలు సలార్‌లో ఎలా ఆపర్చునిటీ వచ్చింది? అంటే బై ఆడిషనా? లేదంటే రిఫరెన్స్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు చేసిన మూవీస్ వాళ్ళేమైనా రిఫరెన్స్ ఇచ్చారా? అసలు ఫస్ట్ నీకు సలార్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అది యాక్చువల్‌గా వాళ్ళు అదే ఆ 'వరదరాజమన్నర్' చిన్నప్పుడు క్యారెక్టర్ కోసం వెతుకుతున్నప్పుడు ఆ, ఇంకా స్లోగా వాళ్ళు వెతికి నా ప్రొఫైల్ ఏంటంటే వేరే కాస్టింగ్ డైరెక్టర్స్ అందరి దగ్గర నా చిన్నప్పుడు ప్రొఫైల్ ఉండే. అప్‌డేట్ కాలేదు మేము పంపించిన తర్వాత గూడా. సో, వాళ్ళు చిన్నప్పుడు పంపించారు. ఇంక లాస్ట్ ఆప్షన్ లాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర అడిగారు. సో, ఆయన దగ్గర నా ఫోటోస్ వచ్చాయి. నా ఫోటోస్‌తో పాటు చాలా ఫోటోస్ ఎళ్ళాయంట నాకు తెలీదు. తర్వాత వెంటనే ఒకరోజు కాల్ చేసి ప్రశాంత్ నీల్ గారితో రిహార్సల్స్ అన్నారు. ప్రశాంత్ నీల్ గారు ఏంటి, రిహార్సల్ ఏంటి, సలార్ ఏంటి అనుకున్నాను. నేనెళ్ళేదాకా కూడా నమ్మలే. అలా కూర్చొని ఉన్నాను. ఆయనొచ్చి నన్ను షేక్ హ్యాండ్ ఇచ్చేదాకా నేను నమ్మలే. అసలు నేను ఆయన దగ్గరికొచ్చానని. సో, అదలా జరిగింది. సలార్‌లో సెలెక్ట్ అవ్వడం అనేది. ఇంకప్పుడు చిన్న ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకొని వెంటనే సెలెక్ట్ అని చెప్పేసి. సో వెంటనే సెలెక్ట్ అయ్యారు. హ్మ్. ఫస్ట్ నువ్వు ప్రశాంత్ నీల్ గారికి ఏమి ఇచ్చారు? అంటే ఆడిషన్‌లో ఇది చేయమని ఇస్తారు కదా! హ్మ్. అంటే హ్మ్. బిఫోర్ అసోసియేట్ డైరెక్టర్స్ కానీ ఎవరైనా అవును. సరే. ఒక డైలాగ్ గాని, ఇంకొకటని అసలు నువ్వు ఫస్ట్ ప్రశాంత్ నీల్ గారి ముందు చేసిన ఒక డైలాగ్ గాని, పెర్ఫార్మన్స్ అంటే ఏం చేసావు? అది మనకి సెకండ్ హాఫ్‌లోనా? కాదు కాదు. ఆ! వరద పెద్దయ్యాక ప్రొడ్యూసర్ దేవాని తీసుకెళ్ళడానికి మళ్ళీ తిరిగొస్తారు గదా! అప్పుడు ఒక మెకానిక్ షెడ్‌లో దేవా వర్క్ చేస్తా ఉంటాడు. కట్ ప్యారలెల్‌గా మాది గూడా పడతా ఉంటది. నేను వచ్చి నీ ముక్కుపోగ ఎక్కడరా అని వాడు నన్ను పట్టుకొనెళ్తాడు. ఆ పర్టిక్యులర్ సీన్ అనేది షూట్ చేపిచ్చారు. ఒకసారి మొబైల్‌లో అలా చేసి. సో ఫస్ట్ ఎలా ఫీల్ అయ్యావు? అంత అంత పెద్ద డైరెక్టర్ ముందు చేయాలన్నప్పుడు ఏమైనా టెన్స్ ఫీల్ అయ్యావా? అయ్యో! ఫస్ట్ స్టార్టింగ్ డేస్ నుంచి ఆయనొచ్చారంటే వణుకే. కాకపోతే ఆ వణుకంటే భయం కంటే భక్తి ఎక్కువుండేది ఆయన ఆయన మీద. హ్మ్. 'కేజీఎఫ్' ఇయన్నీ చూసి ఆయన మీద ఆ ఇష్టము ఇదుండేది. సో, ఆ ఇష్టం మీద ఎక్కువెళ్ళింది గానీ, భయం అనేది కరెక్ట్ చేయాలి మనం. ఈయన దగ్గర మంచి పేరు రావాలి సార్ దగ్గర. పెద్ద డైరెక్టరు. సో, కరెక్ట్‌గా చేయాలి. అంటే పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ అని కాదు. ఆఫ్‌కోర్స్ మనకింత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చారు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నట్టు ఒక ఇదుండేది. అంటే ఫస్ట్ డే 'ప్రభాస్' గారితో ఏదో షూట్ ఉంది. అపోజిట్ మీరు అని చెప్పేసి నేను విన్నాను. బ్యాక్ స్టోరీ ఏంటంటే ఫస్ట్ అసలకి మీ సీన్‌లో 'ప్రభాస్' గారి కన్నా ముందు కూడా మీదే షూట్ అయిందని చెప్పేసి విన్నా నేను. బ్యాక్ స్టోరీ ఒకటి ఏదో ఉందని విన్నా. లేదు అక్క. లేదు. మా బ్యాక్ స్టోరీ అంతా లాస్ట్ షెడ్యూల్‌లో షూట్ చేసారు. అప్పుడు 'ప్రభాస్' గారికి, ప్రొడ్యూసర్‌కి ఆల్రెడీ అయిపోయింది. అప్పటికే అయిపోయింది. సో వాళ్ళకి. 'ప్రభాస్' గారిని డైరెక్ట్‌గా అంటే నువ్వు ఎప్పుడు కలవడం జరిగింది? కలవలేదు. ఇప్పటి దాకా అయితే కలవలేదా అసలకి? కలవలేదు. ఆ సినిమా అయిన తర్వాత కానీ లేదు. ఎప్పుడైనా అసలకి? సో 'పృథ్వీరాజ్' గారిని కలవడం జరిగిందా? ఆఫ్‌కోర్స్ మరి 'ఎం పురాన్' డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఆయన అదే కదా! అప్పుడు కాదు. ఆ! 'ఎంపరాన్' అప్పుడు కాకుండా బిఫోర్ 'సలార్' అప్పుడు గాని. 'సలార్' అప్పుడంటే అదే 'ఎం పురాన్' మీటింగ్ కోసమే కలిసాం. హ్మ్. ఒకసారి ఆయన కలుస్తా, చూస్తా, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అంటే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్నట్టు ఆయన చెప్తా అన్నారు. సో, అప్పుడు కేరళకి పిలిపించుకున్నారు. కేరళకెళ్ళాము. అప్పుడు చెప్పారు, ఇలా ఉండబోతుంది ఇది. ఇలా ఉంటది. ఇంత రన్ టైమ్ ఉంటది. సో, నీకిలా కట్ పెట్టాల్సొచ్చిద్ది హెయిర్ కట్ అన్నట్టు అప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ రోజు ఫస్ట్ టైమ్ కలవడం. పాపం ఆ రోజు ఫస్ట్ మీటింగ్ యాక్చువల్లీ ఎప్పుడో జరిగిపోవాలి షూట్. బట్ ఒక పర్టిక్యులర్ ఫిల్మ్ స్టంట్ షాట్ అప్పుడు ఆయనకి దెబ్బ తగిలి చాలా ఫ్రాక్చర్స్ అయిపోయి బెడ్ రెస్ట్ ఉన్నారాయన చాలా రోజులు. ఓహ్! సో, అప్పుడాయన ఇట్లా స్టిక్ పట్టుకొని కుంటుకుంటూ వస్తుంటే అదేదోలా ఉంది ఆయన ఫస్ట్ టైమ్ చూడడానికి. సో, అలా మీట్ అయ్యాం ఫస్ట్ టైమ్. ఓకే. 'పృథ్వీ' గారు అలా వస్తుంటే హ్మ్. ఇట్స్ వెరీ మీరు గూడా చాలా దీంట్లో 'సలార్' అప్పుడు మీకు ఏది ఎక్కువ టఫ్ అనిపించింది? అంటే ఎక్కువ షాట్స్ అంటే నేను విన్నది ఏంటంటే 'ప్రశాంత్ నీల్' గారు వెరీ కామ్. హ్మ్. లేదు తను ఎగ్జాక్ట్ తను ఏమనుకుంటున్నారో ఆ ఔట్‌పుట్ వచ్చే వరకు ఫైన్ చాలా కూల్‌గా పర్లేదు ఇంకొక షాట్ చూద్దాం, ఇంకొక షాట్ చూద్దాం అని ఇలా చెప్తారు తప్ప ఐ హ్మ్. మీన్ ఎక్కడ ఆయన చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు అని జెప్పేసి నేను విన్నాను. హ్మ్. సో, అవును. మీరెప్పుడు ఎక్కువ సీన్స్ అయినయి గాని, లేదు అంటే ఈ షాట్ ఇన్ని ఇంత ఇంత టైం పట్టిందని ఎప్పుడైనా మీకు టెన్షన్ ఫీల్ అవ్వడం గాని ఇట్లా ఏమన్నా అనిపించిందా? అంటే టెన్షన్ అంటే అది ఒకవేళ ఎక్కువ షాట్స్ తీసుకున్నా కూడా సార్ ఏదో ఒక ఇంప్రూవ్‌మెంట్ చెప్పేవాళ్ళు. సో, ఇలా అని. ఒకవేళ ఆయనకి పర్ఫెక్ట్ షాట్ వచ్చినా కూడా సార్ స్టైల్ ఏంటంటే కావాల్సినంత పర్ఫెక్ట్ షాట్ వచ్చింది. విల్ ట్రై ఫర్ అనదర్ బెస్ట్ వన్ అంటారు. ఇంకోటి బెస్ట్ ట్రై చేద్దాం. ఇంకా బెస్ట్ వచ్చిద్దేమో అన్నట్టు. సో, అలా ఉంటది గానీ ఎక్కువ టేక్స్ సార్‌కి కావాల్సింది ఇచ్చేసామంటే అది చాలు. ఏ డైరెక్టర్‌కైనా అంతే కదా! యాహ్! సో, లాస్ట్ వరకు ఎన్ని డేస్ చేసుంటారు 'సలార్' షూట్ ఎన్ని రోజులు? ఓ 10, 15 డేస్ చేసుకుంటా. 10, 15 డేస్.